హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లా షార్ట్స్ తెలుగు. మన ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఒకవేళ పోలీస్ ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే ఏం చేయాలి అని 1-to-1 ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రీవియస్ వీడియో చూసి ఈ వీడియోకి ఒకసారి రండి, అప్పుడు ఈ వీడియో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఈ వీడియో దేని గురించి? మీరు ఎప్పుడైనా పబ్లిక్ న్యూసెన్స్, డిఫమేషన్ ఇలాంటి వాటి గురించి ఫేస్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ తీసుకొని అన్నారా? బేసిక్గా వాళ్ళు తప్పేం కాదండి. ఇలాంటి వాటికి నార్మల్ అదర్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లాగా ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయరు. మరేం చేస్తారు? అదే ఈ సెక్షన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సెక్షన్ 174 ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ యాజ్ టు నాన్ కాగ్నిజబుల్ కేసెస్. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా నాన్ కాగ్నిజబుల్ కేసెస్ అంటే వెరీ లెస్ సీరియస్ అఫెన్సెస్. ఎగ్జాంపుల్గా పబ్లిక్ న్యూసెస్, డిఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి నాన్ కాగ్నిజబుల్ కేసెస్ జరిగినప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి, ఆ ఇన్ఫర్మేషన్ని పోలీస్ ఎలా తీసుకుంటారు, తీసుకున్నాక ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సెక్షన్ మొత్తంలో 4 సబ్సెక్షన్స్ ఉన్నాయి. ఈ 4 సబ్సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ ఇన్ఫర్మేషన్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎలా ఇవ్వాలి, పోలీసులు ఎలా తీసుకుంటారు, తీసుకున్నాక వాళ్ళ ఇన్ఫర్మేషన్ని ఏం చేస్తారు అన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫస్ట్ సబ్సెక్షన్ ఇప్పుడు ఏం చెప్తుందంటే, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లైక్ కంప్లైంట్ అని అనుకోండి, అది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎ పోలీస్ స్టేషన్కి మీరు ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ ఎఫ్ఐఆర్లో ఉన్నట్టు జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ లేదు. అంటే ఎక్కడైనా క్రైమ్ జరిగితే ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు అన్న కాన్సెప్ట్ ఇక్కడ లేదు. ఎక్కడైతే ప్రాబ్లం జరిగిందో ఆ ఊర్లో ఆ జ్యూరిస్డిక్షన్ కింద వచ్చే పోలీస్ స్టేషన్లో మాత్రమే మనం కంప్లైంట్ ఇవ్వాలి. అది దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేయాలి, ఒక డైరీ ఉంటుంది, అది ఒక స్టేట్ గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఒక ఫార్మాట్ని ప్రిస్క్రైబ్ చేస్తుంది. ఇలాంటి కేసెస్ వస్తే ఈ ఫార్మాట్లో నోట్ డౌన్ చేయండి అని. దాన్ని మనం డైరీ లేదా డైరీ రిపోర్ట్ అని మెన్షన్ చేస్తాం ఈ సెక్షన్లో. సో ఎప్పుడైతే ఒక ఇన్ఫర్మేషన్ నాన్ కాగ్నిజబుల్ కేసుకి సంబంధించి వచ్చిందో పోలీస్ వెంటనే ఆ డైరీలో కంప్లీట్ డీటెయిల్స్ ఏ ఫార్మాట్ అయితే స్టేట్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిందో ఆ విధంగా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న వెంటనే ఆ కంప్లైంట్ని మ్యాజిస్ట్రేట్కి రిఫర్ చేయాలి. అంటే యూ గో టు ద మ్యాజిస్ట్రేట్. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి మీరు వెళ్ళి ఇదంతా ఈ ప్రొసీజర్ ఇలా చేయండి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది దే హ్యావ్ టు రిఫర్ ది ఇన్ఫార్మెంట్ టు ది మ్యాజిస్ట్రేట్. పాయింట్ ఏంటంటే 14 డేస్కి ఒకసారి దే హ్యావ్ టు ఫార్వర్డ్ ది డైరీ రిపోర్ట్. ఇప్పుడు ఒక 14 డేస్లో ఇలాంటి కేసెస్ ఎవరైతే ఎన్నైతే కంప్లైంట్ చేశారో అని నోట్ చేసుకొని ఉంటారు కదా, అలా 14 డేస్కి ఒకసారి ఆ రిపోర్ట్ని, దాన్ని ఇక్కడ డైరీ రిపోర్ట్ అంటాం, ఆ డైరీ రిపోర్ట్ని వెళ్ళి మ్యాజిస్ట్రేట్కి సబ్మిట్ చేయాలి. ఎప్పుడు వన్స్ ఇన్ 14 డేస్, ప్రతి 14 డేస్కి ఒకసారి ఆ 14 డేస్లో జరిగినవన్నీ నోట్ చేసి ఆ కేసెస్ అన్ని ఒకేసారి డైరీ రిపోర్ట్ అంటాం కదా ఇక్కడ దాన్ని 14 డేస్కి వన్స్ మ్యాజిస్ట్రేట్ గారికి సబ్మిట్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఒకసారి వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పినట్టుగా చదివి చూస్తే, when information is given to an officer in charge of a police station of the commission within the limits of such station of a non-cognizable offence, అప్పుడు తను ఏం చేయాలి, he shall enter or cause to be entered. తనైనా ఎంటర్ చేసుకోవచ్చు లేదా వేరే వాళ్ళ చేతైనా ఎంటర్ చేయించవచ్చు. ఏంటి? the substance of the information. ఎక్కడ? in a book to be kept by such officer, a format లో in such form as the state government may by rules prescribe in this behalf. తర్వాత ఏం చేయాలి? And first thing, refer the informant to the magistrate. Second thing, forward the డైరీ report of all such cases fortnightly, అంటే once in 14 days, to the magistrate. This is the first subsection. సింపుల్. ఇన్ఫర్మేషన్ మనం ఎలా ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక పోలీస్ ఏం చేయాలి, అంతే. ఇప్పుడు సెకండ్ సబ్సెక్షన్ ఇన్వెస్టిగేషన్ గురించి. ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, నోట్ చేశారు, ఫార్వర్డ్ చేశారు, ఓకే. ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అన్నది సెకండ్ సబ్సెక్షన్. ప్రతి పోలీస్ ఆఫీసర్ ఇలాంటి నాన్ కాగ్నిజబుల్ కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ మీద మాత్రమే స్టార్ట్ చేయగలుగుతారు. సో ఎగ్జాక్ట్లీ చదివితే, నో పోలీస్ ఆఫీసర్ షెల్ ఇన్వెస్టిగేట్. ఇక్కడ షెల్ అనే వర్డ్ ఈజ్ వెరీ మ్యాండేటరీ. అంటే నీకు ఇంకో ఆప్షన్ లేదు. షెల్ అని ఎక్కడైతే మెన్షన్ చేస్తారో అది మ్యాండేటరీ అని. No police officer shall investigate a non-cognizable case without the order of a magistrate. ఓకే, ఏ మ్యాజిస్ట్రేట్? ఇక్కడ కంపిటెంట్ మ్యాజిస్ట్రేట్ అయి ఉండాలి. ఏ మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ రావాలి అంటే, ద మ్యాజిస్ట్రేట్ హూ హ్యావ్ పవర్ టు ట్రై సచ్ కేస్ ఆర్ కమిట్ ద కేస్ ఫర్ అ ట్రయల్. సో దీస్ పర్సన్ ఈస్ కాల్డ్ అ కంపిటెంట్ మ్యాజిస్ట్రేట్. ఈ 2 పవర్స్ ఉన్న వాళ్ళనే మనం ఆ కంపిటెంట్ మ్యాజిస్ట్రేట్ అంటాం. కంపిటెంట్ అంటే ఏం లేదు, హూ ఈస్ ఎలిజిబుల్ ఆర్ హూ కెన్ డూ ఇట్ అనమాట. రైట్. థర్డ్ సబ్సెక్షన్
ఎనీ పోలీస్ ఆఫీసర్ రిసీవింగ్ సచ్ ఆర్డర్, మ్యాజిస్ట్రేట్ నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రతి పోలీస్ ఆఫీసర్ మే ఎక్సర్సైజ్ ద సేమ్ powers in respect of the investigation except the power to arrest without a warrant as an officer in charge of a police station may exercise in a cognizable case. అంటే కాగ్నిజబుల్ కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక ఒక పోలీస్ ఆఫీసర్కి ఎన్నైతే పవర్స్ ఉంటాయో, ఎలాంటి పవర్స్ ఉంటాయో అలాంటి పవర్స్ సేమ్ టు సేమ్ నాన్ కాగ్నిజబుల్ కేసులో కూడా పోలీస్ ఆఫీసర్కి ఉంటాయి. కాకపోతే ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటి అంటే హీ కెన్ నాట్ అరెస్ట్ అ పర్సన్ వితౌట్ అ వారెంట్. ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసినట్టు నాన్ కాగ్నిజబుల్ కేసెస్లో పోలీస్ ఆఫీసర్ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ అ పర్సన్ వితౌట్ అ వారెంట్ లేకుండా ఒక పర్సన్ అరెస్ట్ చేయలేం. సో ఇక్కడ కూడా ఆ ఒక్క పవర్ తప్ప, ఏది వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే పవర్ తప్ప అన్ని పవర్స్ కాగ్నిజబుల్ కేసెస్లో ఏవైతే పోలీస్ ఆఫీసర్కి ఉంటాయో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అవే ఇక్కడ కూడా ఉంటాయి అని థర్డ్ సబ్సెక్షన్ చెప్తోంది. సో సెకండ్ సబ్సెక్షన్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని చెప్తే, థర్డ్ సబ్సెక్షన్ ఎలాంటి పవర్స్ ఉంటాయి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక లేదా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పోలీస్ ఆఫీసర్కి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు ఫోర్త్ సబ్సెక్షన్, ఇది వెరీ ఈజీ. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను, కానీ ఆ కంప్లైంట్లో కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ కేసెస్ రెండు వస్తున్నాయి. ఒక రియలిస్టిక్ ఎగ్జాంపుల్తో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ వచ్చేసి పోలీస్ స్టేషన్లో ఇలా కంప్లైంట్ చేస్తోంది. ఏమని అంటే, మా నేబర్ నా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చి నన్ను కొట్టాడు అని కంప్లైంట్ ఇస్తోంది. ఇక్కడ పర్మిషన్ లేకుండా ఇంట్లోకి రావడం అనేది ట్రెస్ పాస్, అది నాన్ కాగ్నిజబుల్. కానీ తను కొట్టాడని చెప్పింది కదా, అది అసాల్ట్, అది కాగ్నిజబుల్. ఇప్పుడు ఒక కంప్లైంట్లో కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంది, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంది. మరి దీన్ని ఎలా టేకప్ చేయాలి అంటే అదే ఫోర్త్ సబ్సెక్షన్ చెప్తోంది. ఎన్ని అఫెన్సెస్ ఉన్నా అందులో ఒక్కటైనా కాగ్నిజబుల్ ఉంది అంటే కంప్లీట్గా దాన్ని కాగ్నిజబుల్ కేస్గానే పరిగణించి ఎలా అయితే కాగ్నిజబుల్ కేస్ని ప్రొసీడ్ అవుతారో ఇన్వెస్టిగేషన్కి, సేమ్ దీన్ని కూడా అలాగే ట్రీట్ చేసి మొత్తం అఫెన్స్నే దే హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ అ కాగ్నిజబుల్ అఫెన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో లెట్స్ రీడ్ సబ్సెక్షన్ 4. వేర్ అ కేస్ రిలేట్స్ టు 2 or more offenses of which at least one is cognizable. 2 లేదా చాలా ఇంకా అంతకన్నా ఎక్కువ అఫెన్సెస్ ఉండి ఒక కేసులో అందులో ఒక్కటైనా కాగ్నిజబుల్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ద కేస్ షల్ బి డీమ్డ్ టు బి కాగ్నిజబుల్ కేస్. ఆ కేసుని కాగ్నిజబుల్ కేస్గానే పరిగణిస్తారు. నాట్ విత్ స్టాండింగ్ దట్ ద అదర్ అఫెన్సెస్ ఆర్ నాన్ కాగ్నిజబుల్. మిగతావన్నీ నాన్ కాగ్నిజబుల్ అయినా మనకు సంబంధం లేదు. దాట్ ఈస్ సబ్సెక్షన్ 4. సి, ఈ కంప్లీట్ సెక్షన్లో 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తావు, ఇన్ఫర్మేషన్ పోలీస్ ఏం చేయాలి. సెకండ్ పాయింట్, ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఎప్పుడు మొదలెట్టాలి. థర్డ్ పాయింట్, ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పోలీస్కి ఎలాంటి పవర్స్ ఉన్నాయి. ఫోర్త్ పాయింట్, ఒకే కంప్లైంట్లో ఒకే కేసులో కాగ్నిజబుల్ కేస్ అలాగే నాన్ కాగ్నిజబుల్ కాగ్నిజబుల్ అఫెన్స్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది చెప్తోంది. సో దిస్ ఈస్ ఇట్ గైస్, క్లియర్. సో ఇలాంటి వాటిల్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో క్లియర్గా కామెంట్ చేసేస్తే నెక్స్ట్ నా వీడియో దాని మీద ఉంటుంది. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ ద డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.